చూడండి ఒకసారి. అరే ఈ గ్లోబ్ కింద పడిపోతేనే ఎంత భయం వేస్తుంది, అలాంటిది మన భూమికి నష్టం కలుగుతుందంటే ఊహిస్తేనే భయం వేస్తుంది. Hi, I am Avinash from 10th class. Hi, my name is Bhargav. I am from 10th class. Hi, I am Prasad from 10th class. Hi, my name is Aish from 10th class. Hi, I am Swami from 10th class. What is biodiversity? ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాల ప్లాంట్స్ ని, యానిమల్స్ ని కలిపి బయోడైవర్సిటీ అంటాం. Avinash, అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటి? బయోడైవర్సిటీ అంటే ఉదాహరణకు ఈ చెట్టు తీసుకుందాం. ఈ చెట్టు మీద వివిధ రకాలైన బర్డ్స్, యాంట్స్, ఇన్సెక్ట్స్ అనేవి ఉంటాయి. దానికి ఆధారం ఈ చెట్టే. అలాంటిది ఈ చెట్టు మీద అన్ని బతుకుతున్నాయి కాబట్టి దాన్నే బయోడైవర్సిటీ అంటాం. అయితే ఒకవేళ ఈ చెట్టు కానీ నరికేస్తే ఏమవుతుందిరా? ఈ చెట్టుగా నరికేస్తే దీని మీద ఎన్నో రకాలైన జీవరాశులు హ్యాబిటేట్ డిస్టర్బ్ అవి చనిపోతాయి. ఇలాగే కానీ ప్రతి చోట జరిగితే అవి ఎండేంజర్లోకి వెళ్ళిపోతాయి. ఇలా కొన్ని సంవత్సరాలకు అవి ఎక్స్టెండ్ కూడా అయిపోతాయి. ఏమైందిరా? మన పక్క గ్రామం మరి వాళ్ళకి పులి వచ్చిందంటరా. ఇదేంట్రా మనుషులు తిరిగి చోట పుల్లు రావడం ఏంట్రా? ఇప్పుడు న్యూస్ లో చూసాను రా, చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలోకి ఏనుగు వచ్చిందంట. అరే ఇదేంట్రా అలా జరుగుతుంది? అడవులు చాలా వైల్డ్ యానిమల్స్ కి ఆవాసాలు. అటువంటి అడవుల్లోకి మన మనుషులు వెళ్ళి వాటి న్యాచురల్ హ్యాబిటేట్స్ డిస్టర్బ్ చేస్తున్నారు. మైనింగ్, హంటింగ్, రోడ్ ఎక్స్టెన్షన్ అంటూ వాటి ఆవాసాలను పాడు చేయడం వల్ల అవి మన ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి రా. కిలకిల రావాలతో ప్రభాత గీతం పాడే పక్షిజాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను. చిట్టి చీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని, కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ప్రకృతి మాత, నీకు పాదాభివందనం చేస్తున్నాను. ప్రతి విద్యార్థి మరియు యువత భవిష్యత్ తరానికి మార్గదర్శిగా మారి జీవ వైవిధ్యం పెంచడంలో ముఖ్య పాత్ర వహించాలి. మనమందరం ఈ రోజు నుంచి మన పర్యావరణాన్ని రక్షిద్దాం, మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం, చెట్లను పెంచుదాం, వన్య మృగాల్ని కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, వన్యప్రాణ రక్షణ చట్టాన్ని పాటిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు.